పద్మావతి కళ్యాణానికి ముహూర్తం ఎవరు నిర్ణయించారు? ఎప్పుడైతే వకుళాదేవి ధరణీదేవి దగ్గరికి అంటే ఆకాశరాజు ఇంటికి వచ్చిందో విషయాన్నంతా కూడా వివరించింది. శ్రీనివాసుడు ఈ పద్మావతిని ఇష్టపడుతూ ఉన్నాడు. అదే విధంగా ధరణీదేవికి కూడా తెలుసుకుంది. ఎరుకలసారి చెప్పినటువంటి విషయాన్ని అనుసరించి, చెలికత్తెలు చెప్పినటువంటి విషయాన్ని అనుసరించి, పద్మావతి ముసి నవ్వుల గురించి, ఆ తర్వాత ఇంతకాలం ఆవిడ వేదనతో ఉండి ఎప్పుడైతే ఈ ఎరుకలసారి చెప్పినటువంటి విషయాలు విన్నదో, చెలికెత్తని తల్లికి తన విషయాన్ని చెప్పారో, అప్పటి నుంచి ఆవిడ వ్యాధి నుంచి తొలగినట్టుగా హాయిగా ఆరోగ్యంగా తిరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా ధరణీదేవి తెలుసుకుంది. ఆ తర్వాత వెంటనే వకుళాదేవి అక్కడికి రావడం, విషయాన్ని వివరించటం, శ్రీనివాసుడికి పద్మావతికి కళ్యాణం చేయాలని అడగటం చూసి ఆవిడ నిశ్చయించుకుంది. ఈ పద్మావతికి శ్రీనివాసుడికి కళ్యాణం ఎలా జరుగుతుంది, అసలు ఆకాశరాజు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని ఆవిడ సంశయించింది. ఈ లోపల ఆకాశరాజు రావటం, ఆ తర్వాత ఆయన్ని పక్కకి పిలిచికెళ్లి ఆవిడ చెప్పడం, ఈ వకుళాదేవి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆయన విన్న తర్వాత ఇదివరకే ఈ విషయం తనకి తెలుసని, ఎందుకంటే తన తాతగారైనటువంటి ఆ చోళరాజుని ఒకప్పుడు శ్రీనివాసుడు శపించడం, ఆ తర్వాత నీ మనుమడైనటువంటి ఆకాశరాజు కూతుర్ని నేను వివాహం చేసుకుంటాను అని నాడే చెప్పడం కూడా ఆయనకి గుర్తు వచ్చాయి. అంటే చిన్నప్పుడు ఇంట్లో అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన జ్ఞప్తికి తెచ్చుకుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి ఈ శ్రీనివాసుడికి తన కన్యనిచ్చి పెళ్లి చేయటం అనేది మహద్భాగ్యంగా ఆయన భావించాడు. వెంటనే సంతోషంగా ఒప్పుకున్నాడు కూడా. ఆ విషయాన్ని ధరణీదేవికి కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆకాశరాజు కూడా బయటికి వచ్చి ధరణీదేవితో సహా ఈ వకుళాదేవితో పెళ్లి విషయాన్ని చర్చించాడు. అనుకున్నదే తడువుగా ముహూర్తం నిర్ణయించాలి అని కూడా అనుకున్నాడు. అనుకుని తన కొడుకైనటువంటి వసునాయకుణ్ణి బృహస్పతి దగ్గరికి పంపించాడు. బృహస్పతి ఎవరు? సాక్షాత్తు దేవగురువు. ఆయన దగ్గరికి పంపించాడు. ఆ తర్వాత తమ్ముడైనటువంటి తొండమానుణ్ణి శుకమహర్షి దగ్గరికి పంపించాడు. శుకమహర్షి ఎక్కడో లేడు, సాక్షాత్తు వెంకటాచలానికి దగ్గరగా ఉన్నటువంటి సువర్ణముఖి నది దగ్గర, దానికి ఉత్తర భాగంలో ఆయన ఆశ్రమం ఉండేదిట. నేటికి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, కాళహస్తికి సువర్ణముఖి నదికి అవతలి ఒడ్డున అవతలి వైపుగా ఈయన ఆశ్రమం ఆనవాళ్లు ఈ రోజుకి కూడా కనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. అయితే అక్కడి నుంచి తొండమానుడి చేత వార్త విన్నటువంటి శుకమహర్షి కాసేపు దివ్య దృష్టితో చూశాట. ఆహా, ఎంతటి మహద్భాగ్యము! ఈ పెళ్లికి నేను మధ్యవర్తిగా వెళ్లటం నా సౌభాగ్యం, నా అదృష్టం అనుకున్నట్ట. ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కళ్యాణానికి ఆయన సంధానకర్తగా ఉండటానికి ఆహ్వానింపబడ్డాడు. అందుకని వెంటనే తొండమానుడితో పాటు శుకమహర్షి కూడా ఈ ఆకాశరాజు ఇంటికి వేయించేశాట. బృహస్పతి కూడా ఇక్కడికి వేయించేశాడు. శుకమహర్షి ఆ తర్వాత బృహస్పతి కూడా లెక్కలు కట్టారట. వెంకటాచలపతికి పద్మావతికి కళ్యాణం చేయటానికి ఎలాంటి ముహూర్తాన్ని ఎంచుకోవాలి, ఎలాంటి ముహూర్తాన్ని చూసుకోవాలి అని చెప్పేసి వర్గవింశతిలో ఎక్కడ కూడా ఏ చక్రంలో కూడా ఎలాంటి దోషాలు లేకుండా, జాతక చక్రంలో లగ్నపత్రికలో ఆ లగ్న సుముహూర్తానికి ఎలాంటి దోషాలు లేనటువంటి ముహూర్తాన్ని వాళ్ళు ఎంపిక చేశారు. ఎంపిక చేసి లగ్నపత్రిక కూడా రాయడం జరిగిందట. ఆ లగ్నపత్రిక రాసిన తర్వాత ఈ ఆకాశరాజు శుకమహర్షిని ఈ లగ్నపత్రిక తీసుకుని వకుళాదేవితో సహా వెళ్లి వెంకటేశ్వర స్వామికి అంటే వెంకటాచలపతికి ఈ లగ్నపత్రికని సమర్పించమని చెప్పేట. అప్పుడు ఆయన సరేనని ఒప్పుకుని వకుళాదేవితో సహా ఆయన బయలుదేరాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సాక్షాత్తు దేవలోకం నుంచి బృహస్పతి ఆ తర్వాత శుక మహర్షి ఇద్దరు వేంచేసి వాళ్లే ఈ ముహూర్తాన్ని నిర్ణయించి లగ్నపత్రికను రాశారు అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. వెంకటాచల మహత్యంలో కూడా మనకి తెలుస్తోంది. వెంకటాచలపతి తన వివాహానికి ఎవరెవరిని ఆహ్వానించాడు? ఇక్కడ మనకి చాలా ఆశ్చర్యంగాను చాలా వినసొంపుగాను ఆనందంగాను కనిపించే అనేక విషయాలు మనకి ఇక్కడ ఉన్నాయి. వెంకటాచలపతి వెంటనే
ఇక్కడ ఉన్నటువంటి వరాహమూర్తితో సంప్రదించట వివాహానికి ఎవరెవరిని పిలవాలి అని. మరి అది మామూలు వివాహమా? సాక్షాత్తు వైకుంఠం నుంచి తనకై తాను నడిచి వచ్చినటువంటి విష్ణుమూర్తి, ఆయన వివాహం ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ వివాహం జరిగే ముందు కూడా ఆయన చెప్పేట వివాహానికి ఎలాంటి ఏర్పాట్లు జరగాలో కూడా వెంకటాచలపతి వరాహమూర్తితో చర్చించేట. ఎవరెవరిని పిలవాలి అంటే బ్రహ్మలోకం నుంచి బ్రహ్మని, సరస్వతిని పిలవాలి, కొల్హాపురిలో ఉన్నటువంటి మహాలక్ష్మిని పిలవాలి, కైలాసం నుంచి శివపార్వతుల్ని పిలవాలి, ఇంద్రలోకం నుంచి స్వర్గలోకం నుంచి ఇంద్రుణ్ణి పిలవాలి, అష్టదిక్పాలకుల్ని పిలవాలి, దేవతలందరినీ పిలవాలి, ఋషులందరినీ పిలవాలి, మునులందరినీ పిలవాలి. ఆ విధంగా అందరూ వచ్చి ఈ కళ్యాణానికి వచ్చి వాళ్ళంతా వాళ్ళ సుముఖంలో ఈ వివాహం జరగాలి అని చెప్పేట. సరే, అందరినీ పిలుస్తాము. పిలిచిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అంటే వివాహం ఎప్పుడు కూడా కన్యాగృహంలో జరుగుతుంది. అంటే ఆకాశరాజు ఇంట్లో పెళ్లి జరుగుతుంది. అయితే ఇక్కడ వరాహమూర్తి ఒక విషయాన్ని చెప్పేట. ఇంతమంది దేవతలు, ఇన్ని లోకాల నుంచి ఋషులు, మునులు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆకలి కడుపుతో వధువింటికి వెళ్ళకూడదు. ఇక్కడ వాళ్ళకి మర్యాదలు జరగాలి, భోజనాధికాలు వాళ్ళకి ఉండాలి, సకల మర్యాదలు వాళ్ళకి ఇక్కడ చెయ్యాలి. ఆ తర్వాత మాత్రమే వరుడితో సహా వీళ్ళంతా కూడా కన్యాగృహానికి వేంచేయాలి అనేటువంటి విషయాన్ని వరాహమూర్తి చెప్పేట. నిజమే, మరి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి వీళ్ళందరికీ భోజనాధికాలు మర్యాదలు చేయటానికి నా దగ్గర డబ్బు లేదే, నేనేం చెయ్యాలి అని వెంకటాచలపతి ఒక సామాన్య గృహస్థులాగా బాధపడ్డాట. బాధపడటం దేనికి? లక్ష్మీదేవి ఎవరో కాదు, ఈ పద్మావతి ఎవరో కాదు, లక్ష్మీదేవి నీ దగ్గరే ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాబోయేటువంటి పద్మావతి కూడా ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీ అంశి. నీకు డబ్బుకు దేనికి కొదవా అన్నట్ట. డబ్బుకి కొదవ కాదు. ఇప్పుడు మహాలక్ష్మి కొల్హాపురిలో ఉంది, పద్మావతిని వివాహం చేసుకోబోతున్నాను, నాకు నిజంగానే ఇప్పుడు ఈ సంపద అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాట. దీనికి నీకు ఎందుకు చింతపడతావు? కుబేరుణ్ణి పిలువు, కుబేరుడి దగ్గర అప్పుగా కొంత డబ్బులు తీసుకో, ఆయనకి కొంత ఈ అప్పు తీసుకోవడానికి రుణపత్రాన్ని కూడా రాయి అని చెప్పేసి సలహానిచ్చట. ఇక్కడ నీకు కలియుగాంతం వరకు భక్తులంతా కూడా కానుకల్ని ఇస్తారు. ఆ ఇచ్చిన కానుకల్లో కొంత మాత్రంగా కలియుగాంతం వరకు ప్రతి సంవత్సరం కొంత వడ్డీని చెల్లించు. ఆ తర్వాత మొత్తం ఇక్కడ వచ్చినటువంటి డబ్బును కూడా కుబేరుడికి సమర్పించు. అలా నీ అప్పు తీరేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పాట. అప్పుడు కుబేరుణ్ణి పిలిచి వెంకటాచలపతి ఒక రుణపత్రాన్ని రాసేట. ఈ కలియుగాంతం వరకు కూడా నాకు భక్తులు ఇచ్చేటువంటి కానుకలన్నింటినీ ఇస్తాను, కొంత భాగాన్ని ముందుగా వడ్డీగా సమర్పిస్తాను అనేటువంటి విషయాన్ని ఒప్పందం చేసుకుని ఒక రుణపత్రాన్ని కూడా ఆయన రాసేట. అంటే నిజానికి వెంకటాచలపతి రుణపత్రాన్ని రాయాల్సిన అవసరం లేదు కదా. కుబేరుడెక్కడా దిక్పాలకుడు మాత్రమే. మరి వైకుంఠవాసుడెవరు? అందరినీ మించినవాడు, అందరికీ వందనీయుడు, సాక్షాత్తు భగవంతుడు. కానీ మనకి సాంప్రదాయాల్ని తెలపడం, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరికీ కూడా ఇలాంటి అగచాట్లు ఉంటాయి. ఇలాంటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ విధంగా రుణపత్రాన్ని రాసి ఆ రుణాన్ని తెచ్చుకుని ఆ తర్వాత అందరికీ ఆహ్వాన పత్రికల్ని వెంకటాచలపతి పంపించాడు అనేటువంటి విషయం మనకి పురాణాలన్నింటిలో తెలుస్తోంది, వెంకటాచల మహత్యంలో కూడా మనకి తెలుస్తోంది.